తరిగొప్పుల విఎల్ఎన్ మూర్తి గారు అందించిన బ్రహ్మజ్ఞానం. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటాయి ఉపనిషత్తులు. అలాంటి బ్రహ్మజ్ఞాని భయం, దుఃఖం, జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు. అది పరిపూర్ణమైన శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే బయట ఎక్కడో ఉన్న దేవుణ్ణి వెతకడం కన్నా మన లోపల ఉన్న నేను అనే చైతన్యాన్ని శుద్ధంగా అర్థం చేసుకోవడమే బ్రహ్మజ్ఞానం. ఛాందోగ్య ఉపనిషత్తులో ఉద్దాలక మహర్షి తన కుమారుడైన శ్వేతకేతువుకు బ్రహ్మతత్వాన్ని వివరించే ఘట్టం ప్రసిద్ధమైంది. అందుకు ఆయన చక్కటి ఉదాహరణలు ఎంచుకుంటాడు. శ్వేతకేతువు 12 ఏళ్ల పాటు వేదాభ్యాసం పూర్తి చేసి కొంత గర్వంతో ఇంటికి తిరిగి వస్తాడు. ఉద్దాలకుడు అతన్ని పిలిచి, నాయనా, పరబ్రహ్మం గురించి తెలుసుకున్నావా అని అడుగుతాడు. శ్వేతకేతువు తనకు తెలియదని చెప్పి వివరించమంటాడు. తండ్రి చిన్న పాత్రలో నీటిని తెమ్మని అందులో కొంత ఉప్పు వేయమంటాడు. కాసేపటికి ఆ ఉప్పు ఎక్కడుందో చూపించమని అడుగుతాడు. కనిపించడం లేదంటాడు శ్వేతకేతువు. అప్పుడు తండ్రి ఆ నీటిని తాగి చూడమంటాడు. శ్వేతకేతువు ఉప్పుగా ఉందని చెబుతాడు. చూడటానికి ఉప్పు కనిపించడం లేదు, కానీ నీరంతా ఉప్పుమయమై ఉంది. అలాగే ఈ విశ్వమంతటా ఆ పరబ్రహ్మం నిండి ఉన్నాడు. కంటికి కనిపించకపోయినా ఆయన లేని చోటు లేదు. నీటిలోని ఉప్పును కంటితో చూడలేం, కానీ నాలుకతో రుచి చూడగలం. అలాగే బ్రహ్మాన్ని కళ్ళతో చూడలేం, కేవలం అనుభూతితో, జ్ఞానంతో తెలుసుకోగలం అన్న తండ్రి వివరణతో శ్వేతకేతువుకు అహంకారం తొలగి అసలైన జ్ఞానోదయం కలుగుతుంది. మర్రిగింజది మరో లోతైన ఉదాహరణ. శ్వేతకేతువు చిన్నగా ఉండే మర్రిగింజను పగలగొట్టి లోపల ఏమీ లేదంటాడు. ఏమీ కనిపించని ఆ సూక్ష్మ శక్తి నుంచే ఇంత పెద్ద మర్రి చెట్టు పుట్టింది. అలాగే అనంతమైన ఈ విశ్వమంతా ఆ సూక్ష్మమైన బ్రహ్మం నుంచే ఆవిర్భవించింది. ఆ శక్తి కంటికి కనిపించదు అని చెబుతాడు తండ్రి. అంతటా ఆయనే ఉంటే మనం ఎందుకు గుర్తించలేకపోతున్నామన్న సందేహం వస్తుంది శ్వేతకేతువుకు. తేనెటీగలో రకరకాల పూల నుంచి సేకరించిన మకరందం అంతా కలిసి ఒకే తేనెగా మారుతుంది. అలాగే ఈ సృష్టిలోని సర్వజీవులు ఆ పరబ్రహ్మం నుంచి వచ్చినవే. తిరిగి అందులో కలిసినప్పుడు నేను ఫలానా వ్యక్తిని అనే భేదం ఉండదు. మనం గాఢనిద్రలో ఉన్నప్పుడు పేరు, ఊరు, హోదా, కష్టాలు ఏవి గుర్తుండవు. మనకు తెలియకుండానే మన అసలు స్వరూపమైన ఆనందమయ బ్రహ్మంలో కలిసిపోతాం. కానీ నిద్ర లేవగానే మళ్ళీ నేను ఫలానా అన్న గుర్తింపులోకి వచ్చేస్తాం అన్నది ఉద్దాలకుడి వివరణ. ఒక్క మాటలో చెప్పాలంటే మనమంతా ఆ బ్రహ్మం నుండే వచ్చాం. మనకు తెలియకుండానే నిత్యం ఆ స్థితిని పొందుతున్నాం. కానీ మేల్కొని ఉన్నప్పుడు కూడా ఆ స్థితిని గుర్తించగలిగిన జ్ఞానాన్ని పొందినప్పుడే అసలైన ముక్తి.